ఇప్పుడు ఈ ప్రిజనరీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని పెట్టాడండి. దానికి పేరు పెట్టిన లోకల్ ఫేక్ సమిట్. అక్కడ ఒక్క అంతర్జాతీయ పరిశ్రమ వచ్చిందా? ఆ సమిట్ కి ఒక్క అంతర్జాతీయ పరిశ్రమ వచ్చిందా? లేదు. అంత దారిమైన పోయే పరిశ్రమలు. విచిత్రం ఏంటంటే ఈ ఇన్వెస్టర్ సమిట్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు గిఫ్టుల కోసం కొట్టుకున్నారండి. సొమాలియాలో కూడా ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలా. మన వైజాగ్ లో చూసినాం. అక్కడ కాగితాలు లేని ఎంఓయూలు చేతులు మార్చుకున్నారండి. యువత ఆలోచించండి. అక్కడ ఒక కంపెనీ ఇండోసోల్ అనే కంపెనీ వచ్చింది. 76,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. అమ్మో అనుకున్నా. గూగుల్కి వెళ్ళి కొట్టానండి. ఆ కంపెనీలో పెట్టుబడి ఎంత ఉందో తెలుసా? ₹1,00,000. ₹1,00,000. ఏమ్మా, ₹1,00,000 పెట్టుబడి ఉన్న కంపెనీ 76,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నా. తర్వాత తీసా, చీటీ తెరిచిన, అప్పుడు బయటకు వచ్చిందండి. ఇది పులివెందలకు చెందిన కంపెనీ. కడపలో 850 ఎకరాలు, కర్నూలులో 21,000 ఎకరాలు, మైలవరంలో 3,500 ఎకరాలు, అంటే దాదాపు 25,000 ఎకరాలు. ₹1,00,000 పెట్టుబడి ఉన్న కంపెనీకి జగన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే జగన్ 25,000 ఎకరాలు ఆయన సొంత జేబుకి తీసుకునేదానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనం ఒప్పుకుంటామా? ఇంతేకాదు, సిరాంటికా అని ఒక ఐటీ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. గూగుల్కి వెళ్ళి కొట్టానండి. దాంట్లో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? 50 మంది. ఈ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఏకంగా ఏబీసీ కంపెనీ, ఏబీసీ అంట పేరు, 1,50,000 కోట్ల పెట్టుబడి. మనం నమ్ముతామా? ఇవన్నీ నమ్ముతామా? రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా. ఈ లోకల్ ఫేక్ సమిట్ మీద మొత్తం చీటీ నేను తీస్తా. 4 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర యువకులు అవకాశాలు కోల్పోయారు. లూలు పోయింది, అదాని పోయింది, రిలయన్స్ పోయింది, హెచ్ఎస్బీసీ పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి బంగారు సంస్థలు పోయినాయి. దయచేసి ఇది యువకులు ఆలోచించాలా. మనకి జగన్ లాంటి ప్రిజనరీ కావాలా, లేదంటే బాబు గారు లాంటి విజనరీ కావాలా అని ఆలోచించాలా. జగన్ ని చూస్తే ఇంకా చాలా ఉంది. మీ ఎమ్మెల్యే చీటీ కూడా చించాలి ఇక్కడ. జగన్ ని చూస్తే కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఏంటో చెప్పాలా? చంద్రన్న బీమా కట్టు, అన్న క్యాంటీన్ కట్టు, పండుగల కానుకల కట్టు, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్టు, విదేశీ విద్య కట్టు, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్టు. ఇంకా ఫిట్టింగ్ రమ్మంటారా? చెప్తా. కరెంటు ఛార్జీలు ఇప్పటికి 7 సార్లు పెంచాడండి. 8వ సారి కూడా పెంచబోతున్నాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్ ధర 112, డీజిల్ సెంచరీ, వంట నూనె 200,
ట్రాక్టర్ ఇసుక 5,000, ఇంకా ఆయన సతీమణి భారతిరెడ్డి గారి సిమెంటు 400. అందుకే ముద్దుగా కటింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని పెట్టిన. మరి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత ఏంటో అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే ఒక ఏమంటారు పిల్ల పిత్రేగాడు ఇది ఫేక్ సమ్మిట్ అని మాట్లాడాడు. సో అలాంటి ఫేక్ పాదయాత్రలు చేసేవాడికి ఇది ఫేక్ సమ్మిట్ కాదు, ఇది సక్సెస్ఫుల్ సమ్మిట్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన పరిపాలనను చూసి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా వచ్చారో వాటిని అన్నింటినీ కూడా నిరూపిస్తామని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా 40 years ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకోవటమే కానీ ఏ రోజైనా ఒక వేదిక మీద ఇలాంటి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆశ కానీ ఆలోచన కానీ చేశారని నేను అడుగుతున్నాను. సో నిజంగా ఆ కోరిక మీకు తీర్చాలని మేము అనుకున్నాం. మీరు కూడా ఆ రోజు వచ్చుంటే ఒక సెల్ఫీ వాళ్ళతో తీయించుంటాం. సో జీవితాంతం ఫోటో పెట్టుకొని మీ పచ్చ ఛానల్లో ప్రచారం చేసుకొని ఉండొచ్చు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో మనం అందరం కూడా అర్థం చేసుకోగలం. ఈరోజు స్టేట్ జిఎస్డిపి గ్రోత్ ఈ 2022కి 11.43% రావటంతో తన సమర్థవంతమైన పరిపాలనతో ఈజ్ ఆఫ్ డూయింగ్లో కంటిన్యూస్గా 3 times నెంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల్లో నెంబర్ 4 ప్లేస్లో ఉన్నాం, టూరిజంలో 3rd ప్లేస్లో ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో. సో అందుకే ఈరోజు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాయకత్వం మీద నమ్మకంతోనే వచ్చారు. ఆ విషయాన్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అండ్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి టూరిజంలో. దాదాపుగా 974 kilometers లాంగ్ స్ట్రెచ్ బీచెస్ ఉన్నాయి, మంచి ఫారెస్ట్లు ఉన్నాయి, గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి, అలాగే కోటలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో అందరూ కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మీట్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగిపోవటమే కాకుండా బాధ్యత కూడా పెరిగింది. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా మేమందరం కూడా గ్రౌండింగ్ చేయడానికి కష్టపడి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.